K+ News Network presents. భవిష్యత్తులో ప్రజా శ్రేయస్సు సామాన్య ప్రజల కోసం నూతన పార్టీ వైపున అడుగులు మాజీ ఎంపీ హర్షకుమార్. కడప నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడిన ఒక అన్నా క్యాంటీన్, పింఛన్ తప్ప చెప్పిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు తిరుమల లడ్డు, పవన్ కళ్యాణ్ చేపట్టిన సనాతన ధర్మం తెరపైకి తెచ్చారని విమర్శించారు. సనాతన ధర్మం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ వివరించాలి. హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని వివరణ ఇవ్వాలి. ఇప్పటికీ కూడా దళితులను ఆలయాల్లోకి నిషేధిస్తున్నారు. హిందూ ఆలయాల్లోకి రానివ్వకపోతే ఏ చర్య తీసుకోవాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి మత ప్రచారకుడిలా వేషం వేసుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఒక పెద్ద నేరం. తిరుమలలో లడ్డూ కల్తీ జరిగింది అనటానికి సాక్ష్యాలు ఏంటి అని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అంతం చెయ్యాలని ఎత్తు వేస్తే ఆ ఎత్తు తిరిగి చంద్రబాబుకే కొట్టిందని ఎద్దేవా చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో పెద్ద వైఫల్యం చెందింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి పరిపాలనపై పట్టు సాధించి ప్రజా శ్రేయస్సుకు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. కానీ నిజంగా అడుగుతా ఉన్న సాయంత్రం ఏంటో మీరు విపులీకరించండి. సనాతన ధర్మం ఏంటో చెప్పండి. ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ, లేకపోతే పంచమ వ్యవస్థ, ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా? లేకపోతే మన ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నూరుకోసారా? భారత రాజ్యాంగాన్ని కాదని మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా? క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ మనుధర్మ శాస్త్రాన్ని హిందువులే ఆచరించరు, మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఈ యొక్క సనాతన ధర్మం కాబట్టి ఎవరు మతాన్ని ఎవరు కూడా కించపరచరు. రాజకీయంలో ఉన్నవాళ్ళు అసలు కించపరచరు. సనాతన ధర్మం అదే అనుకుంటుంది. కాబట్టి ఈ రాయలసీమలోనే ఎక్కువగా చాలా చోట్ల, కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతుంది. చాలా చోట్ల గుళ్ళోకి దళితుల్ని రానివ్వరు, ఇప్పటికీ పోతారు. చాలా సంఘటనలు బయటపడితే మీ ప్రశ్నలోనే పడుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటాం. ఇంకా ఈ పరిస్థితి ఏంటంటే, మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కావాలి ఒకవేళ ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి ఫైన్ వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ ఏంటి మళ్ళీ ఇది చేసి అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం, హిందూ ధర్మం అనుకుంటూ మాట్లాడడంలో క్లారిటీ అన్నది మనకు కావాలి. ఈ హిందూ గొడవలోకి రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అంతేగాని సనాతన ధర్మం అనుకుని ఊరిపోతూ మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు జోకర్ అనుకుంటారు తప్పితే ఇంకోటేం అనుకోరు పవన్ కళ్యాణ్ గారు. జాగ్రత్తగా చూసుకోండి. ప్రజా జీవితంలో ఉన్నారు, మీరు రెచ్చగొట్టి విధానం చూస్తూ ఉంటుంటే మీరు యూఆర్ అన్ఫిట్ టు బి సీఎం. డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక మత ప్రచారకులాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్. సో దాట్ మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోవాలని కోరుతున్నాను. ఆధారాలు లేని ఆరోపణ, కల్తీ జరిగిందో తెలియకుండా చేసిన ఆరోపణ. ఎందువల్లంటే
లడ్డు కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగింది అనడానికి సాక్ష్యాలు ఏంటి? ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా. కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉండుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఇస్ ఏ రైట్, కల్తీ జరిగింది. దానిలో అబద్ధాల మీద కడుతున్న చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తు వేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది. లడ్డూల్లో కల్తీ జరిగిందా? ఆ లడ్డూల్లో కలిపి ఒక నెయ్యిది వచ్చింది, ఒక కన్సైన్మెంట్ వచ్చింది. లడ్డూలకి నెయ్యిని ఒకసారి టెస్ట్ చేద్దాం ల్యాబ్కు పంపించారు. ఆ నెయ్యి వాడలేదు. ల్యాబ్కు పంపినప్పుడు అది కల్తీ నెయ్యి అని తెలిసింది. ఆ కల్తీ నెయ్యి అని తెలిసినప్పుడు ఆ కన్సైన్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే జూన్ మంత్లోనే వచ్చింది. జూన్ మంత్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఆ ఆర్డరు టెండర్స్ ఎప్పుడు లేనియో తెలియదు. వీళ్ళు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాగానే ఆ లడ్డూని టెస్ట్ చేసిన తర్వాత ఆ లడ్డూలో కల్తీ ఉన్న నూనె వాడింది అని చెప్పేసి తెలుసుకున్నారు. వెంటనే ఆ నూనె ఆఫ్ చేశారు, వేరే నూనెతో తెచ్చినట్టున్నారు చేసి. సో దాట్ కల్తీ నూనెతో లడ్డూలు కల్తీ జరగలేదు. 5 సంవత్సరాల నుంచి జరిగిపోతున్నాయి, 4 సంవత్సరాల నుంచి జరిగిపోవడానికి చెప్పడానికి ఆధారం లేకుండా ఇవాళ కొన్ని మీడియా సంస్థలు లడ్డు మెరుగుపడిందని చెప్తా ఉన్నాయి. నేనైతే చూశాను. మొన్న ఈ లడ్డు గురించి ఒక భక్తులు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. సార్ ఇటువంటి